మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. మణిపూర్ వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాధించవచ్చంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో కుకీలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. ఆందోళనలు ఉద్రిక్తత పరిస్థితికి దారితీశాయి. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి వచ్చిన భద్రతా సిబ్బంది నిరసనకారుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణల్లో ఒక నిరసనకారుడు మృతి చెందగా 40 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది స్థానికులు, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్పోక్పి వద్ద 2 నెంబర్ ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు యత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేటు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చేదాటింది. దీంతో భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్పోక్కి రాక మునిపే అడ్డుకున్నారు. పోలీసులు ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్పోక్పి వద్ద అడ్డుకుని ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్.